హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు విజయవాడ పట్టణంను దానిలో ఉన్నటువంటి మంచి అందమైన దృశ్యాలను నేను మీకు చూపించాలని ఈ వీడియో రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. అంతేకాదు, మా దగ్గర ఉన్నటువంటి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ బుక్ ఒకటి అమ్మడానికని మేము విజయవాడలో ఉన్నటువంటి లెర్నింగ్ సెంటర్లోకి వెళ్తున్నాము. అక్కడ పాత బుక్స్ అమ్మేవారు, కొనేవారు ఉంటారు. అక్కడ దారిలో నాకు కనపడుతున్నటువంటి మంచి దృశ్యాలను రికార్డ్ చేసి నేను మీకు చూపిస్తూ ఉన్నాను. విజయవాడ పట్టణం ఎంత అందంగా ఉంటుందో ఈ దృశ్యాలను చూస్తేనే మనకు అర్థమవుతుందండి. ఇది బస్టాండ్ బయట వైపు ఉండేటువంటి ప్రాంతం అండి. మున్సిపాలిటీ వారు పార్కుల్ని ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి. పెద్ద పెద్ద జిరాఫీలు, ఏనుగులు యొక్క బొమ్మలను తయారు చేసి ఆ పార్కులో నిలబెట్టి ఉన్నారు. అది చూడడానికి చాలా అందంగాను, పిల్లలను ఆకర్షించే విధంగాను ఈ ప్రాంతానికి అంతా కూడా అందాన్ని చేకూర్చే విధంగా అలంకరించబడ్డది ఈ పార్కు. స్క్రాప్ పార్క్ పాత ఇనప ముక్కలతోటి, పాత ఇనప సామాన్లతోటి ఎంతో అద్భుతమైనటువంటి కళాఖండాన్ని ప్రదర్శిస్తూ బొమ్మలను తయారు చేశారు. స్క్రాప్ పార్క్ అంటారండి ఇది. విజయవాడ మున్సిపాలిటీ యొక్క స్క్రాప్ పార్క్. స్క్రాప్ పార్కులో ఈ పార్కులో ఆ ఇనప ముక్కలతోనూ, ఇనప వస్తువులతోనూ జంతువుల బొమ్మలను తయారు చేసి పెట్టారు. ఈ పార్కు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కనిపించడానికి ఇనప ముక్కలైనా వాటిని తీర్చిదిద్దినటువంటి క్రమం చాలా గొప్పదండి. ఇది పాత బస్ స్టాండు. ఇంకా నేనైతే ఆ బుక్కి 100 రూపాయలు వస్తుందా, 50 రూపాయలు వస్తుందా అని ఆలోచన చేసుకుంటూ పాలిటెక్నిక్ బుక్ తీసుకొని బయలుదేరాను. చల్లపల్లి బంగ్లా వరకు వచ్చాము. ఇది చల్లపల్లి బంగ్లా సెంటరు. ఇంకా బస్సు ముందుకు వెళుతూ ఉంది. కనపడేటువంటి ఆ స్ట్రైట్ రోడ్డు బ్రిడ్జి దాటి అవతలికి వెళితే రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ టర్నింగ్లో నుంచి ఇలా తిన్నగా వెళితే ఇక అక్కడ లెర్నింగ్ సెంటర్ ఉంటుందండి. ఈ యొక్క కాలవొడ్డు ఉన్నటువంటి ఈ కొట్లన్నీ కూడా ప్రాముఖ్యమైన కొట్లే. మనకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా ఈ యొక్క చిన్న చిన్న కొట్లలో దొరుకుతాయి. తక్కువ రేట్లకి విలువైన వస్తువులు, ఉపయోగపడే వస్తువులు మనకు దొరుకుతాయి. అంటే ఉదాహరణకి కుర్చీలు కానీ, ఇనప ముక్కలు కానీ, ఇనప సామాన్లు కానీ, ఇంకా అన్ని రకాలైనటువంటి వస్తువులు దొరుకుతాయండి. ఇంకా బుక్ స్టాల్స్ కూడా దొరుకుతాయి. బుక్స్ పేదలు చదువుకోవడానికి, అంటే పేద విద్యార్థులకు అందుబాటులో ఉండేటువంటి ధరల్లో బుక్స్ అమ్మేటువంటి కొట్లు ఇక్కడే దొరుకుతాయి, ఇక్కడే ఉన్నాయి. ఇంకంత మాత్రమే కాదు, మంచి మంచి బట్టలు కూడా తక్కువ రేట్లో అమ్మేటువంటి బట్టల షాపులు కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇది లెర్నింగ్ సెంటరు. ఇక్కడ లేనిదంటూ ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ దృశ్యాలను నేను మీకు చూపించడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ప్రోత్సహించండి. ఇంకా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇకైతే నేను తీసుకొని వెళ్ళినటువంటి బుక్ ఎంత కమ్మానో నేను మీకు చూపిస్తాను, రండి. ఇంకా ఇవన్నీ కూడా బట్టల షాపులు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి యాన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్ని.
15,000 అంటారు. రైస్ ఒక 50 రూపాయలు. మీ సపోర్ట్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మా దగ్గర పాడైతేనే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా మీకు.